బ్యాంకుల్లో డిపాజిట్ చేసి బ్లాక్ ను వైట్ చేసుకున్నామని సంబరపడిపోతున్న వారికి రేపటి నుంచి చుక్కలు చూపించబోతోంది కేంద్ర ప్రభుత్వం. నవంబర్ 8 నుంచి ఇప్పటి వరకు బ్యాంకుల్లో జరిగిన ప్రతి లావాదేవీపై డేటా సిద్ధం చేసింది ఆర్థిక శాఖ. అనుమానమున్న ఖాతాదారుల లెక్కలు బయటకు తీస్తోంది. 60 లక్షల మంది డిపాజిట్ చేసిన 7 లక్షల కోట్లపై అనుమానం వ్యక్తం చేస్తోంది ఆదాయపు పన్ను శాఖ. వీళ్లను విచారించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజాయితీ పరులు హ్యాపీగా ఉండొచ్చు. అవినీతికి పాల్పడి నల్లధనం పోగేసే వారి తోక మాత్రం ఖచ్చితంగా కట్ చేస్తాం. పెద్ద నోట్ల రద్దు జరిగిన రోజు నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు చెబుతున్న మాటిది. డిపాజిట్ల గడువు క్లైమాక్స్ కు చేరడంతో నోట్ల రద్దు ఎపిసోడ్లో అసలు ఆట ఆడబోతోంది కేంద్రం. నోట్ల రద్దుతో బ్యాంకుకు చేరిన డిపాజిట్లలో ఏది సక్రమం ఏది అక్రమమో తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. డిమానిటైజేషన్ తర్వాత లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. సామాన్యుల నుంచి బడాబాబుల వరకు అంతా అకౌంట్లలో డిపాజిట్ చేసుకున్నారు. కొంతమంది నల్ల కుబేర్లు అక్రమ మార్గాల్లో బ్యాంకులకు తమ సొత్తు తరలించారు. జన్ధన్ ఖాతాలకు కూడా వదిలిపెట్టలేదు. బ్యాంకుల్లో డిపాజిట్ చేసి వైట్గా మార్చుకున్నాం కదా, ఇక అంతా బిందాస్ అనుకుంటున్న వారికి అసలు సమస్యలు ఇప్పుడే మొదలు కాబోతున్నాయి. అరవై లక్షల ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఆర్థిక శాఖ సమీక్షించింది. వీటిలో 7 లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. ఆయా ఖాతాదారుల ఆదాయ వనరులపై ఐటీ అధికారులకు ఎన్నో అనుమానాలున్నాయి. వీళ్లందరికీ కష్టాలు తప్పవంటోంది ఐటీ శాఖ. నవంబర్ 8 తర్వాత బ్యాంకుల్లో జరిగిన ప్రతి లావాదేవీపైన నిఘా పెట్టారు. 2 లక్షలు 5 లక్షలకు మించి డిపాజిట్ అవుతున్న ఖాతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. డిపాజిట్ అయిన సొమ్ముకు లెక్కలుంటే వాళ్ల జోలికి పోరు. కానీ గతంలో ఆ ఖాతాలో జరిగిన ట్రాన్సాక్షన్స్ కు నవంబర్ 8 తర్వాత జరిగిన ట్రాన్సాక్షన్స్ కు తేడా ఉంటే మాత్రం వాళ్లను పట్టుకున్నారు. అలాంటి ఖాతాదారులకు ఏ క్షణంలోనైనా ఐటీ శాఖ నోటీసులు రావచ్చు. నల్లధనాన్ని వెల్లడించేందుకు ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని కూడా ఉపయోగించకుండా ఇంకా అనేక మంది నల్లధనాన్ని అలాగే ఉంచుకున్నారు. వీళ్లకు సంబంధించిన లెక్కల్ని కూడా ఆర్థిక శాఖ తీస్తోంది. 1 కంటే ఎక్కువ ఖాతాలు ఉన్న వ్యక్తుల వివరాలు, ఇతరుల ఖాతాల్లో కోట్ల రూపాయలు డిపాజిట్ చేసిన వారి వివరాలన్నీ సేకరిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ అకౌంట్లలో 70% అకౌంట్లు పాన్, ఆధార్తో అనుసంధానమై ఉన్నాయి. భవిష్యత్తులో మిగతా అకౌంట్లను కూడా పాన్ పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. మరో 2 నెలల్లో అన్ని అకౌంట్లకు పాన్ తప్పనిసరి అన్న నిబంధన రాబోతోంది.